హాయ్ వీవర్స్, ఈరోజు కరాచీ హల్వా ఎలా చేద్దాం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పు కార్న్ఫ్లవర్ని తీసుకొని ఒక కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్పుల వాటర్ని కలుపుకుందాం. 2 కప్పుల వాటర్ని కలిపి బాగా మిక్స్ చేయాలి. పిండి ముద్దలు ముద్దలుగా లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1.5 కప్పు చక్కెరను వేద్దాం. 1.5 కప్పు చక్కెరకు 2 కప్పుల వాటర్ని వేసి బాగా కలపాలి. పంచదార బాగా వాటర్లో కరిగించాలి. బాగా వాటర్లో కరిగినాక ముందుగా మనం కలిపి ఉంచిన మొక్కజొన్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలుపుకుంటూ కుక్ చేద్దాం. బాగా కలుపుకుంటూ కుక్ చేసి దగ్గరగా వచ్చాక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు కలుపుకోవాలి. బాగా కుక్ చేసుకొని కలుపుకుంటూ 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా కలుపుకుంటూ కుక్ చేయాలి. అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న బాదం జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు కలుపుకొని మళ్ళీ చేసుకుంటూ బాగా కలపాలి. ఇలా దగ్గరికి వచ్చేటట్టు కలుపుకోవాలి. మనకి ఇది కలర్ఫుల్గా కనపడడానికి దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేద్దాం. బాగా దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేయాలి. కలుపుకుంటూ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో రావాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో నెయ్యిని రాసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం బౌల్లో ఈ ప్లేట్లో తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. పైనుండి మరికొన్ని బాదం జీడిపప్పులు వేయాలి. వేసి మంచిగా కూల్ అయ్యే వరకు ఉంచాలి. కూల్ అయ్యాక వేరొక ప్లేట్లో తీసుకుందాం. కట్ చేసుకొని పీసెస్ లాగా చూడండి ఎంత మంచిగా వచ్చాయో. సాఫ్ట్గా స్పాంజీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.